తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండలంలో చివరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముద్ద వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి 40 నుంచి 60 లక్షలు అభివృద్ధికి పనులకు ఖర్చు చేసినట్లు పదవిలో లేనప్పటికీ సేవ చేస్తామని తెలిపారు. మండలాన్ని తాగునీటి సమస్య లేని మండలంగా నిలబెట్టామని తెలిపారు. ఎంపీడీఓ జయశ్రీ మాట్లాడుతూ ఎలినో ప్రభావం ఉన్నందున ప్రతి గ్రామంలో తాగునీరు పొదుపుగా వాడుకోవాలని 24 గంటలు విద్యుత్ ఉంది కావున బోర్లను వృధాగా వాడుకుని నీటిని వృధా చేయొద్దని సభాముఖంగా తెలియజేశారు. ఎంఆర్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపైన దృష్టి సాధిస్తామని 2 చోట్ల ప్రభుత్వ భూములు బోర్డు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొన్నారు. తీసుకుంటాము. నేను ఇక్కడ ట్యాగ్ అయిన 2 రోజే నా దృష్టి కూడా వచ్చింది. సాధువారిపల్లి దగ్గర ఎన్రోచ్మెంట్ హైవే రోడ్ పక్కనే దాంట్లో నేను 2వ రోజు బోర్డు పెట్టడం జరిగింది. 2 బోర్డులు ఏర్పాటు చేసి అక్కడ పెట్టాను. వెంటనే ఆఖరి మండల సమావేశానికి వచ్చిన పార్టీ ఎంపీటీసీలకు అధికారులకు వేదికమైన ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆరోగ్య శాఖ పెట్టుకొని వాళ్ళు వేసుకోవడం ఎంత బాధ్యతగా చేస్తున్నారో ఆఫ్ చేయడం కూడా అంతే బాధ్యతగా చేయాలనేది మీరందరూ కూడా వాళ్ళ దృష్టికి ఒకసారి తీసుకెళ్ళండి. అండ్ రెండో విషయం ఏంటంటే మనకి ఈ మధ్యనే కమిషనర్ గారి దగ్గర నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఏంటంటే మనకి 15 ఫైనాన్స్ ఫండ్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ ఏవైతే పంచాయతీలలో వస్తున్నాయో వాటిని రోడ్స్కి కానీ అండ్ ఇతర వేటికి కూడా మనం వాడకుండా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎల్ఈఓ